మేము డ్రైవర్స్ అని ఓనర్స్ ఉన్నాం కదా, ఎఫ్సీలకు కబ్సే కమ్ అంటే ఒక 150 పనులు పెయిన్ ఉన్నాయి సార్. ఈ రోజుకి వచ్చిన పనులకి మాకాడ పర్మిషన్ లేదు అన్నారు సార్. మాది ఎప్పుడో 3వ తేదీ 2వ తేదీ ఉంది సార్ మాది. వీళ్ళకి వచ్చినదే న్యాయం లేదు, వీళ్ళకు ఈరోజు చేయలేదు. పొద్దున్న 9 గంటలకి వచ్చాను సార్. నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను కూడా వచ్చాను మండి తీసుకొని పేపర్లు తీసుకొని చూద్దాము అని. కానీ వీళ్ళకే న్యాయం జరగలేదు సార్. ఈరోజు టైం అయిపోతుంది, రోడ్డు అయిపోతే వీళ్ళే ఫైన్ అయ్యారా సార్. ఇప్పుడు ఆటో తోలుకునే అన్నలు ఉన్నారు, ఓనర్లు ఉన్నారు, ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు. లారీ తోలుకుంటే వాళ్ళకు ప్రతి ఒక్కటి సార్ రోడ్డు ఎక్కిపోతే ఫైనే. మాకేంది సార్ రెస్పాన్సిబిలిటీ? ఎఫ్సీ ఇప్పుడు ఎఫ్సీ లేకుండా మేము రోడ్డు మాట్లాడలేదు సార్. మాకు ఇప్పుడు మేము రోడ్డు ఎక్కుతాం సార్. సరే మీరు ఎవరో చెప్పినారని రోడ్డు ఎక్కుతాము, మా బండ్లు పట్టుకోరని ఏం గ్యారెంటీ సార్? ఆ బండ్లు పట్టుకొని మళ్ళీ ఫైన్ అయ్యారని ఏం గ్యారెంటీ? మాకు గ్యారెంటీ ఏంది సార్? మాకు తెలియాలి. అవేం చలానా కట్టాము, అవేమో ఆన్లైన్ అంటే మాకేదో తెలియదు. ఎప్పుడో 1వ తారీఖు వచ్చిందంట సార్. అంతవరకు మాకు ఎఫ్సీ డేట్ ఎందుకు ఇచ్చాను సార్? పాసింగ్ డేట్లు ఎందుకు ఇచ్చాను? మాకు తెలియదు కదా అది. అదేందో న్యాయం చేయండి సార్. అందరు కలిసి మేము మీడియా మిత్రులు, సోదరులు, చూసేటోళ్ళు అందరూ మాకు సాయం చేయండి సార్. డ్రైవర్ అంటే ప్రతి ఒక్క పాన విలువ చేస్తుంది సార్. మాకు అంబులెన్స్ వస్తే మేము ఎత్తుకొని పోతాం సార్ కావాలంటే. రెస్పాన్సిబిలిటీ డ్రైవర్ సార్. సార్ ఆమె మేడము మా కాడ చేతులలో ఏమీ లేదని సార్. మేము ఏం పడాలి సార్? ఇదే పనులు మేము తీసుకుపోయి ఇళ్ళ కాడ తీసుకొచ్చుకునే హక్కు వీళ్ళకు ఉంది. వాళ్ళు తిరగకపోయినా కూడా ఫోటో కొట్టుకుని రోడ్డు మీద రాంగ్ రూట్ అని చెప్పి కేసు ఎక్కువ కూడా ఉంది వీళ్ళకు. మేము ఎవరిని నమ్మలేం సార్. మా పనులు అయితే ఇప్పుడు ఎఫ్సీ కావాలి.